చాలా మంది అనుకుంటారు హై అండ్ ఆడియో ఇంటర్ఫేస్ యూస్ చేస్తే మీ యొక్క సౌండ్ అనేది చాలా ప్రొఫెషనల్గా వినిపిస్తుందని చెప్పేసి. సో అది నిజంగా నిజమేనా లేదా అనేది ఈ యొక్క వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ఈ వీడియోలో బడ్జెట్ ఆడియో ఇంటర్ఫేసెస్ అలాగే ప్రో ఆడియో ఇంటర్ఫేస్ మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏ కైండ్ ఆఫ్ ఆడియో ఇంటర్ఫేస్ యూజ్ చేయాలి అనేది ఈ యొక్క వీడియో ఎండ్లో అయితే మీకు క్లియర్గా అయితే ఈ వీడియో ద్వారా తెలుస్తుంది. వీటి గురించి మాత్రమే కాకుండా నేను అప్లోడ్ చేసేటువంటి మ్యూజిక్ ప్రొడక్షన్ కానీ మిక్సింగ్ మాస్టరింగ్ కానీ ఇలాంటి వీడియోస్ మీకు అప్లోడ్ చేసిన వెంటనే రావాలనుకుంటే ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని డౌట్స్ గురించి లేదంటే రెగ్యులర్ గా మీరు నా యొక్క షార్ట్ ఫామ్ కంటెంట్ కూడా మీకు రెగ్యులర్ గా కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో ఉన్నటువంటి ఆడియో ఎక్స్పర్ట్ ఛానల్ ని మీరు ఫాలో అవ్వండి. అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ లింక్స్ అనేవి ఈ యొక్క డిస్క్రిప్షన్ లో అయితే నేను యాడ్ చేస్తాను, తప్పకుండా చెక్ చేయండి. హలో, నా పేరు గౌరీష్, వెల్కమ్ టు ది ఆడియో ఎక్స్పర్ట్. ముందుగా మనం బడ్జెట్ ఆడియో ఇంటర్ఫేసెస్ ఆర్ స్మాల్ ఆడియో ఇంటర్ఫేసెస్ గురించి తెలుసుకుందాం. బడ్జెట్ ఆడియో ఇంటర్ఫేసెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్స్ మనం ఫోకస్ రెడ్ బండిల్ కానీ లేదంటే యూఎంసీ బేరింగర్ బండిల్స్ కానీ లేదంటే ప్రిసోనస్ యొక్క ఆడియో బక్స్ బండిల్ కానీ మనకి ఈ యొక్క బడ్జెట్ లో అయితే అవైలబుల్ గా ఉంటాయి మార్కెట్ లో. బడ్జెట్ ఆడియో ఇంటర్ఫేసెస్ అనేవి బిగినర్స్ కొరకు, అలాగే ఎవరైతే కాంటెంట్ క్రియేషన్ చేస్తున్నారో వాళ్ళ కొరకు, ఎవరైతే పాడ్కాస్ట్లు చెప్తారో వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఎవరైతే ఒకటి కానీ లేకపోతే రెండు ఆడియో ఇన్పుట్స్ ని యూజ్ చేద్దాం అనుకుంటున్నారో వారికి ఒక బడ్జెట్ ఆడియో ఇంటర్ఫేస్ అనేవి చాలా సూటబుల్. ఇవి యూఎస్బీతో పనిచేస్తుంటాయి, కంట్రోల్స్ కూడా చాలా సింపుల్ గా అయితే ఉంటాయి. ఇప్పుడు మనం వీటి యొక్క ప్రోస్ అండ్ కాన్స్ గురించి తెలుసుకుందాం. మొదటిగా ప్రోస్ గురించి వస్తే ఇవి చాలా అఫోర్డబుల్ గా ఉంటాయి. రెండోది చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఈ యొక్క కంట్రోల్స్ అనేవి చాలా ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఎవరైతే ఫాస్ట్ గా రికార్డింగ్ చేసుకుందాం అనుకుంటున్నారో లేకపోతే ఎవరైతే హోమ్ స్టూడియోస్ లో యూజ్ చేసుకుందాం అనుకుంటున్నారో వారికి ఈ యొక్క బడ్జెట్ ఆడియో ఇంటర్ఫేస్ అనేవి చాలా మంచి చాయిస్. ఇప్పుడు మనం కాన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే బడ్జెట్ ఆడియో ఇంటర్ఫేసెస్ లో మనకి ఈ యొక్క A to D కన్వర్టర్స్ అనేవి చాలా యావరేజ్ గా ఉంటాయి. అలాగే మైక్ ప్రియాంప్స్ అనేవి చాలా యావరేజ్ క్వాలిటీతో ఉంటాయి అనమాట. సో అలానే మీరు ఏదైతే సౌండ్ వింటుంటారో ఆ యొక్క ఆడియో ఇంటర్ఫేస్ నుంచి వచ్చే సౌండ్ చాలా యాక్యురేట్గా అయితే ఉండదు, లెస్ యాక్యురేట్తో ఉంటుంది మీ యొక్క మానిటరింగ్ సెటప్ అనేది. ఇందులో చాలా ఎంట్రీ లెవెల్ కన్వర్టర్స్ అయితే యూజ్ చేస్తారు. సో దానివల్ల ఏంటంటే ఒక డిఫరెన్స్ అనేది మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పుడు మనం హై అండ్ ఆడియో ఇంటర్ఫేస్ గురించి డిస్కస్ చేద్దాం. ఎగ్జాంపుల్కి యూనివర్సల్ ఆడియో అపోలో, అలాగే RME ఆడియో ఇంటర్ఫేసెస్, అలాగే అపోజీ ఇంటర్ఫేసెస్ లేకపోతే యాంట్లూప్ ఆడియో ఇంటర్ఫేసెస్ అనేవి మనకి ఈ యొక్క హైర్ అండ్ ఆడియో ఇంటర్ఫేస్కి అయితే కేటగిరీలో వస్తుంటాయి. హైర్ అండ్ ఆడియో ఇంటర్ఫేసెస్ అనేవి బేసిక్గా ప్రొఫెషనల్ యూజర్స్ కొరకు ఉపయోగిస్తారనమాట. ఆడియో ఇంటర్ఫేసెస్ ఫోకస్ మొత్తం ఫీచర్స్ మీద కాకుండా ప్రెసిషన్, స్టెబిలిటీ అలాగే సౌండ్ క్వాలిటీ మీద ఫోకస్ చేయబడి ఉంటుంది ఈ యొక్క హైర్ అండ్ ఆడియో ఇంటర్ఫేసెస్ అనేవి. హైర్ అండ్ ఆడియో ఇంటర్ఫేస్ లో ప్రోస్ అండ్ కాన్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో హైర్ అండ్ ఆడియో ఇంటర్ఫేస్ లో ప్రోస్ లో మొట్టమొదటిగా ఈ యొక్క ప్రియాంప్స్ అయితే చాలా బాగుంటాయి. సో చాలా క్లీన్ గా ఉంటాయి. అలానే హెడ్ రూమ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఎక్స్ట్రీమ్ లో లేటెన్సీ అనేది ఈ యొక్క హైర్ అండ్ ఆడియో ఇంటర్ఫేసెస్ అయితే మీకు లభిస్తుంది. అలానే మానిటరింగ్ సెటప్ లో మీరు ఎగ్జాక్ట్ గా మీ యొక్క సౌండ్ అయితే వినొచ్చు. సో ఏదైతే మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారో, ఏదైతే మీరు రికార్డ్ చేశారో అది ఎగ్జాక్ట్ సౌండ్ అయితే మనకి ఈ యొక్క హైర్ అండ్ ఆడియో ఇంటర్ఫేసెస్ ద్వారా అయితే మనకి వస్తూ ఉంటుంది. స్టీరియో ఇమేజింగ్ కూడా చాలా బాగుంటుంది ఈ యొక్క హైర్ అండ్ ఆడియో ఇంటర్ఫేసెస్ లో. ఇప్పుడు మనం కాన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి. బిగినర్స్ వీటిని అఫోర్డ్ చేయడానికి కొంచెం ఆలోచించాలి. అలానే హైర్ అండ్ ఆడియో ఇంటర్ఫేస్ యూస్ చేసేటప్పుడు పర్టికులర్ గా మంచి మనకి అకౌస్టిక్ రూమ్ అయితే ఉండాల్సి వస్తుంది అనమాట. అప్పుడైతేనే ఆ యొక్క ఆడియో డిఫరెన్స్ అనేది నోటీస్ అయితే చేయగలుగుతాం. ఇప్పుడు మనం బేసిక్ ఆడియో ఇంటర్ఫేసెస్ కి అలాగే ఎక్స్పెన్సివ్ ఆడియో ఇంటర్ఫేస్ కి మధ్యలో ఉన్నటువంటి ఒక ప్రాక్టికల్ డిఫరెన్స్ గురించి అయితే తెలుసుకుందాం. మీరు ఏదైనా ఆడియో రికార్డ్ చేసినప్పుడు ఒక బేసిక్ ఆడియో ఇంటర్ఫేసెస్ తో రికార్డ్ చేసిన వోకల్ కి అలాగే హైర్ అండ్ ఆడియో ఇంటర్ఫేస్ తో రికార్డ్ చేసిన వోకల్స్ ని మీరు గమనించినట్టయితే బేసిక్ ఆడియో ఇంటర్ఫేస్ తో రికార్డ్ చేసినటువంటి వోకల్ కి ఒక కంప్రెషన్ అనేది అప్లై చేసినట్టయితే అది కంప్రెషన్ చేసేటప్పుడు మనకి నాయిస్ అలాగే హార్ష్నెస్ అనేది వస్తుందన్నమాట. అదే హైర్ అండ్ ఆడియో ఇంటర్ఫేస్ తో మీ యొక్క వాయిస్ అనేది రికార్డ్ చేస్తే దాంట్లో చాలా క్లీన్గా అనేది మీ యొక్క వాయిస్ అనేది ఉంటుంది. సో మీరు ఏదైతే వాయిస్ రికార్డ్ చేసినా లేకపోతే ఇన్స్ట్రుమెంటల్ రికార్డ్ చేసినా ఏం చేసినా సరే మీరు కంప్రెస్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే ఏదైనా అడిషనల్ ప్లగిన్స్ అప్లై చేస్తున్నప్పుడు కానీ బేసిక్ ఆడియో ఇంటర్ఫేసెస్ వల్ల ఏంటంటే కొంచెం హార్ష్నెస్ అలాగే నాయిస్ అనేది తప్పకుండా జనరేట్ అవుతుంది. హైర్ అండ్ ఆడియో ఇంటర్ఫేస్ లో మంచి స్టెబిలిటీ అలాగే మంచి డైనమిక్స్, మంచి క్వాలిటీ, చాలా క్లీన్గా అయితే ఆడియో రికార్డ్ చేయడం వల్ల ఆ యొక్క సౌండ్ కానీ హార్ష్నెస్ కానీ ఆ నాయిస్ కానీ ఉండదు. ఇప్పుడు మనం బేసిక్ ఆడియో ఇంటర్ఫేస్ ఎవరు కొనుక్కుంటే మంచిది అలాగే హైర్ అండ్ ఆడియో ఇంటర్ఫేస్ ఎవరు కొనుక్కుంటే మంచిదని తెలుసుకుందాం. ఎవరైతే మ్యూజిక్ ప్రొడక్షన్ కానీ లేకపోతే మిక్సింగ్ మాస్టరింగ్ కానీ ఏదైతే ఆడియో ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నారో వారికి బేసిక్ ఆడియో ఇంటర్ఫేస్ అనేది చాలా సూటబుల్. ఎవరైతే అన్ట్రీటెడ్ రూమ్ లో మీరు వర్క్ చేస్తున్నారో వారికి కూడా బేసిక్ ఆడియో ఇంటర్ఫేస్ తీసుకోవడం అనేది చాలా మంచిది. అదేవిధంగా ఎవరైతే యూట్యూబ్ కానీ కాంటెంట్ క్రియేషన్ కానీ ఒక బేసిక్ ఎంట్రీ లెవెల్లో స్టార్ట్ చేస్తున్నారో వారికి బడ్జెట్ ఆడియో ఇంటర్ఫేస్ అనేది చాలా మంచిది. ప్రో ఆడియో ఇంటర్ఫేస్ ఎవరికి ఉపయోగపడతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎవరైతే మ్యూజిక్ కానీ మిక్సింగ్ మాస్టరింగ్ కానీ ప్రొఫెషనల్ గా చేద్దాం అనుకుంటున్నారో వారికి ఈ యొక్క హైర్ అండ్ ఆడియో ఇంటర్ఫేస్ అనేవి చాలా మ్యాండేటరీ. మంచి సౌండ్ అవుట్పుట్ క్వాలిటీ అయితే ఇవ్వచ్చు. ఎవరైతే ఫిల్మ్స్ కానీ లేకపోతే OTTs కానీ వీటికి వర్క్ చేస్తారో వారు కూడా హైర్ అండ్ ఆడియో ఇంటర్ఫేస్ యూజ్ చేయడం వల్ల
చాలా ఉపయోగం అయితే ఉంటుంది. ఒక అన్‌ట్రీటెడ్ రూమ్‌లో ఒక ₹1,00,000 ఖరీదు చేసినటువంటి ఒక ఆడియో ఇంటర్ఫేస్ తీసుకొచ్చి రికార్డ్ చేసినట్టయితే అది ఒక ₹10,000 చేసినటువంటి ఒక ఆడియో ఇంటర్ఫేస్ కంటే ఘోరంగా ఉంటుంది. ట్రీటెడ్ రూమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఏదైతే ట్రీటెడ్ రూమ్ అయితే మనకి ఈ యొక్క హై ఎండ్ ఇంటర్ఫేసెస్ యూజ్ చేసినప్పుడు ఆ యొక్క డిఫరెన్స్ అయితే చాలా క్లారిటీగా అయితే మనం వినొచ్చు. దాని ద్వారా ఏంటంటే మన యొక్క అవుట్‌పుట్ క్వాలిటీ అనేది మనం ఎగ్జాక్ట్‌గా అయితే వినొచ్చు. ఫైనల్‌గా నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే, ఈ స్మాల్ బడ్జెట్ ఆడియో ఇంటర్ఫేస్ యూజ్ చేసినప్పటికి మంచి ట్రీటెడ్ రూమ్‌లో మీరు రికార్డ్ చేసినట్టయితే మీ వాయిస్ క్వాలిటీ కూడా చాలా బాగానే ఉంటుంది. మంచి మైక్రోఫోన్ యూజ్ చేసినట్టయితే బడ్జెట్ ఆడియో ఇంటర్ఫేస్‌లో కూడా ఒక మంచి సౌండ్ అయితే మీరు పొందుకోవచ్చు. మంచి క్వాలిటీ అని చెప్పేసి ఇనీషియల్ స్టేజ్‌లో బిగినర్‌గా ఉన్నప్పుడే మీరు ఎక్కువ డబ్బులు పెట్టి ఆడియో ఇంటర్ఫేస్‌ని అయితే కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మీరు ఎంట్రీ లెవెల్‌లో స్టార్ట్ చేసినట్టయితే బడ్జెట్ ఆడియో ఇంటర్ఫేస్ అనేవి చాలా మంచిది. సో ఎవరైతే ప్రొఫెషనల్‌గా మీరు ఆల్రెడీ ఆడియో వర్క్స్ చేస్తూ లేకపోతే మీరు ఇంకా ఇంప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నారో హైర్ అండ్ ఆడియో ఇంటర్ఫేస్ తీసుకున్నట్టయితే మీ యొక్క వర్క్ ఫ్లో అనేది అలాగే మీ యొక్క సౌండ్ క్వాలిటీ అనేది చాలా బెటర్ అవుతుంది. ఆడియో ఇంటర్ఫేస్ కొనేటప్పుడు ఎవరికైనా ఏమైనా డౌట్ వచ్చినా లేకపోతే ఏ ఆడియో ఇంటర్ఫేస్ తీసుకోవాలని చెప్పేసి ఏమైనా కన్ఫ్యూజన్ వచ్చినా సరే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి ఈ యొక్క కాంటాక్ట్ నెంబర్ కి అయితే మీరు వాట్సాప్ చేయండి. డెఫినెట్ గా మీరు ఏ బడ్జెట్ అలాగే ఏ విధమైనటువంటి వర్క్ ఫ్లో అయితే మీరు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో తెలుసుకొని దానికి సంబంధించినటువంటి సజెషన్ అయితే నేను డెఫినెట్ గా మీకు అయితే అందిస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఆడియో ఎక్స్పర్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.